ఇక ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, భారతీయ జనతా పార్టీ కాసేపు క్రితమే లంకల దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా నమోదిస్తుంది. దాదాపు 5 పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించిన 10 రోజుల తర్వాత లంకల దీపక్ పేరును ఫైనల్ చేస్తూ ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ చాలా రోజుల నుంచి లంకల దీపక్ రెడ్డి పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకి 24,000 ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తమ కలిసి వస్తాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. గతంలో దుబాక ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నవి. అదే ఫార్ములా ఇప్పుడు జూబ్లీహిల్స్ తమకు వర్కౌట్ అవుతుంది. గతంలో హుజురాబాద్ దుబాక ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీ తెలుసుకున్నట్టుగానే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తమ సత్తును చూపించబోతున్నాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు మంచి పట్టింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలతో పాటు 3 ఎంపీ స్థానాలు కైవసం చేస్తున్నటువంటి బీజేపీ ఈసారి ఉప ఎన్నికలు తమ ఖాతాలో వేసేలాగా కార్యక్రమం రూపొందించింది. ఆలస్యమైన అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీ క్యాడర్లో పార్టీ శ్రేణిలో జోష్ నిండింది. ఇవాళ లేదంటే రేపు 2 రోజుల్లో లంకల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్ గా నామినేషన్ వేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పర్టికులర్ గా ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని అనౌన్స్ చేయట్లేదు. అందులో టీఆర్ఎస్ మేలు చేయడం కోసమే బీజేపీ ఆలస్యంగా క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తుందంటూ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. మొత్తానికి ఇవాళ క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడంతో ఇది బీజేపీ శ్రేణుల్లోనూ మిగతా రాజకీయ పార్టీల్లోనూ భారతీయ జనతా పార్టీ బరిలో ఉండబోతున్నటువంటి సంకేతాలు అంటే చూడాలి. ఈసారి అంటే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీజేపీకి కలిసి వస్తుందా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజేష్.